హలో అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా అండి. ఇట్లా ఎగ్తో అయితే కర్రీ చేసుకుంటే రైస్, రోటీ, చపాతీ, పలావ్ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. క్విక్గా, ఈజీగా 10 మినిట్స్లో అయితే ఈ కర్రీ చేసేసుకోవచ్చు. అయితే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి ఒక 3 మీడియం సైజ్ టమోటాలను అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక 4 జీడిపప్పు, 4 బాదాంలు, హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొనేసి మిక్సీ మూత పెట్టేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. ఇక్కడ నేను 7 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. అవి కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొనేసి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొనేసి కొంచెం చెక్క, 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకునేసి 2 నిమిషాలు వేయించుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాని దీంట్లోకి వేసుకోవాలి. ఈ మసాలాని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే వేయించుకొనేసి ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొనేసి ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇది ఇట్లా కలుపుకొనేసి ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకుంటున్నాను. ఈ పెరుగు వేసుకునే ముందర మనము స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొనేసి పెరుగు వేసుకుంటే మనకి పెరుగు అనేది ఇరగకుండా ఉంటుంది. పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకొని ఇప్పుడు ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇట్లా కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని ఇప్పుడు దీంట్లోకి మనకి కర్రీకి ఎన్ని అయితే నీళ్ళు కావాలో అన్ని నీళ్లు వేసుకోవాలి. నేను మిక్సీ జార్ని కడుక్కొని నీళ్ళు వేసుకుంటున్నాను. ఈ నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకొనేసి ఇది ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇట్లా ఉడుకుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లోకి వేసేసుకొని ఒక 2 నిమిషాలు అయితే కుక్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనం చపాతీ, రైస్, రోటీ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. క్విక్గా, ఈజీగా 10 నిమిషాల్లో అయితే ఈ కర్రీని చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.